భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మరియు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు మరియు పేదలకు ఉచితంగా భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా గీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం చేసేందుకు శ్రమిస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి మాధవ్ నిరంతర కృషి చేస్తారని ఇతర నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా భవానీ ప్రసాద్, ఎన్మిరెడ్డి మాలకొండయ్య, బీవీఆర్ సుబ్రహ్మణ్యం, కోకిలగడ్డ గంగరాజు, శ్రీదేవి, దాట్ల వర్మ, కుండల సాయి, జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జనధన శుభాకాంక్షల సందర్భంగా ఆయన మా జిల్లా అధ్యక్షుడు బిక్కిన గారి ఆదేశాల మేరకు మా జిల్లా కమిటీ అంతా కూడా ఆధ్వర్యంలో ఇక్కడ జనరల్ హాస్పిటల్లో లేని పెద్దందరూ కూడా అన్నదానం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా జిల్లా అధ్యక్షుడు వారికి, రాష్ట్ర అధ్యక్షుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలని, ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అనేక ఈ అన్నదానం వల్ల అనేక శక్తులు సమకూర్చి ఆరోగ్యంగా ఉండాలని మేము అందరూ కోరుతున్నాం. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా గీసాల శ్రీనివాస్ గారు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వారు భారీ అన్నదానాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. కాకినాడ జనరల్ హాస్పిటల్ని సమీపంలో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు గీసాల శ్రీనివాస్ గారు. వారికి కృతజ్ఞతలు. పివిఎన్ మాధవ్ గారు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అన్నిటికీ వారు చేరాలని చెప్పి కోరుకుంటూ గీసాల శ్రీనివాస్ గారు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.